నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగుదేశం పార్టీపై విశ్వ హిందూ పరిషత్ విమర్శలు దేనికి సంకేతం? ఉన్నట్టుండి సంఘ్ పరివార్ అటు హిందుత్వవాదులు బాబు సర్కార్పై విమర్శలు చేయడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? బాబుతో హిందుత్వానికి ప్రమాదం అంటూ కొంత ఘాటుగానే విశ్వ హిందూ పరిషత్ విమర్శలు చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన హిందుత్వానికి ప్రమాదకరంగా మారిందని విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు ఒక ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలోని విహెచ్పి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు లేవనెత్తిన ప్రధాన అంశాలేంటో ఒకసారి చూద్దాం. టీటీడీ చైర్మన్ పై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరపకుండా తాత్సారం చేయడంపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. ఇక అటు దేవాదాయ శాఖ భూములను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, దేవాదాయ శాఖ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని మరొక విమర్శ చేయడం జరిగింది. ఇంకొకటి, పట్టణ ప్రాంతాల్లోని ఆలయ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే లీజు గడువును 11 ఏళ్ల నుండి 33 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 189ని తప్పుపట్టింది. ఇక ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఇది ఏ వర్గాన్ని ఉద్దేశించి చేస్తున్నదో అని కూడా వారు ప్రశ్నించడం జరిగింది. ఇక ప్రభుత్వ ధోరణి మారకుంటే సహించమంటూ వారు కొంత ఘాటుగానే స్పందించారు. దేవాదాయ శాఖ భూముల రక్షణ కోసము దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. మరో ధార్మిక స్వాతంత్ర పోరాటానికి హిందువులు సిద్ధం కావాలంటూ కూడా పిలుపునిచ్చారు. చాలా పెద్ద పెద్ద అంశాలనే దీంట్లో లేవనెత్తడం జరిగింది. దీంతో పాటు దేవాదాయ భూముల రక్షణకు సంబంధించి ఒక చట్ట సవరణ నమూనా డ్రాఫ్ట్ను ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంలకు అందించామని, అయినా ప్రభుత్వం దైవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, అంటే ఇంత మేము నివేదిక ఇచ్చినా కూడా దీనికి సంబంధించి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మాకు వ్యతిరేకంగా మీరు పనులు చేస్తున్నారంటూ కూడా, వాళ్లకు సహకరిస్తున్నారంటూ కూడా ఆరోపించింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడంలో టీడీపీ, జనసేన మరియు బీజేపీ సక్సెస్ అయిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు. అంతర్వేది రథం దగ్ధము, దాంతోపాటు రామతీర్థం విగ్రహ ధ్వంసం వంటి ఘటనలను అస్త్రంగా చేసుకుని కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ నేరుగా బాబు ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పిస్తోంది. విజయవాడలోని విహెచ్పి కార్యాలయం నుండి నేరుగా చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడము ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక తిరుమల లడ్డూ కల్తీ అంశము దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. తొలుత కూటమి నేతలు దీన్ని జగన్ ప్రభుత్వంపై ఆరోపణలుగా వాడినప్పటికీ విచారణలో జంతు కొవ్వు కలవలేదని తేలడంతో కూటమి ఇప్పుడు ఆత్మరక్షణలో పడేసింది. ఇక దేవాలయ భూములను ప్రైవేట్ సంస్థలకు, ముఖ్యంగా అటు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు, గోల్ఫ్ కోర్ట్స్కి, హోటల్స్కి కట్టబెట్టడం ద్వారా హిందూ ఆస్తులను ప్రభుత్వం తన రాజకీయ లేదా ఆర్థిక అవసరాలకు వాడుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. సంస్థాగత వైఫల్యం, వరుస ప్రమాదాలు, తిరుమలలో తొక్కిసలాట, అటు సింహాచలం గోడకొండ వంటి ఘటనలు కేవలం అపశృతులు మాత్రమే కాదు, అవి పాలనా నిర్లక్ష్యానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయంటూ జరిగిన ఘటనల్ని ఎత్తి చూపడం జరిగింది. ఇక వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు తన హయాంలో జరుగుతున్న ఘటనలపై సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారు అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. నాడు రథం తగలబడిపోతే కుట్రకోణం అని చెప్పి భక్తులకు సంబంధించి ఏ రేంజ్లో స్పందించారు, మరి తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ఆలయంలో తొక్కిసలాట జరిగితే అలర్ట్ అవ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అన్ని ఆలయాల్లో చర్యలు తీసుకోకుండా మరిన్ని చోట్ల ప్రమాదాలు జరిగేందుకు కారణమైందనే ప్రతిపక్ష వైసీపీ విమర్శలు నిజం కాదా? దాంట్లో నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదా అన్న మరో అంశాన్ని కూడా తెర మీద తీసుకురావడం. దీంతో సంఘ్కి, విహెచ్పికి, టీడీపీకి, బీజేపీకి, జనసేనకి మధ్య ఏమైనా చెడిందా? ఆ కోణంలోనే, అంటే వీళ్ళని పట్టించుకోకపోవడంతో వీటన్నింటినీ తవ్వి తోడుతున్నారా అన్న అంశం కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీ, టీడీపీ కలిసినప్పటికీ, కేంద్రంలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ టీడీపీని పూర్తి స్థాయిలో నమ్మేందుకు బీజేపీ అయితే సిద్ధపడ్డం లేదు. అది ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ని హైలైట్ చేస్తూ
అటు చంద్రబాబును పక్కన పెడుతూ అనేక సందర్భాల్లో మా నెక్స్ట్ నేత మా చూపు ఉంటే అది పవన్ కళ్యాణ్ వైపే ఉంటుంది అంటూ చంద్రబాబును ఏ రేంజ్లో నమ్ముతున్నారు అనేది బాహాటంగానే చాలా సందర్భాల్లో సభల్లో ప్రదర్శించిన తీరు మనందరికీ ఎప్పటికప్పుడు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక కాంగ్రెస్తో లోపాయికారిగా సంబంధాలు కలిగి ఉండడం, చంద్రబాబు గత చరిత్రను దృష్టిలో ఉంచుకొని, అంటే ఎంత మనం సరిదిద్దుకోవాలని చూసుకుంటున్నా, ఎంత పులుముకోవాలని చూసుకుంటున్నా గత చరిత్ర జ్ఞాపకాలు అనేవి ఉంటాయి కదా, అవి ఇప్పుడు సంఘ్ పరివార సంస్థలు గుర్తు చేస్తూ బాబును దూరం పెడుతున్నాయా అనే అనుమానాలు కూడా ఈ వ్యాఖ్యలతో కలుగుతున్నాయి. ఇక విహెచ్పి డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం దేవాలయాల నుండి తప్పుకోవాలి, కానీ చంద్రబాబు ప్రభుత్వం దేవాలయ శాఖ ద్వారానే ఆలయాలను నియంత్రించాలని చూస్తోంది. ఇక్కడ సిద్ధాంతపరమైన విభేదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ ప్రభుత్వం హిందూ ఓటు బ్యాంకును ఉపయోగించుకుంది, కానీ హిందూ సంస్థల అజెండాను పక్కన పెట్టింది. అంటే పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి అనే అంశాలను పక్కన పెట్టిందని ఆ సంస్థలు భావిస్తున్నాయి. చంద్రబాబు హజ్ యాత్రికులకు 1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించడం కూడా హిందూ సంఘాలకు ఆగ్రహం కలిగించాయి. ఇక ప్రస్తుతం ఏపీలో రివర్స్ హిందుత్వ పాలిటిక్స్ నడుస్తున్నాయా అంటే ఇవన్నీ చూశాక ఊతమిస్తుంది, బలాన్ని చేకూరుస్తున్న అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి అవుననక తప్పదు. ఇక వైసీపీ ప్రభుత్వంపై ఏవైతే ఆరోపణలు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అవే ఆరోపణలు హిందూ సంఘాల నుండి టీడీపీ ఎదుర్కొంటోంది అనడం కన్నా స్పష్టంగా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేము సనాతనము, హిందుత్వ ధర్మ పరిరక్షకులము అని చెప్పుకుంటున్నప్పుడు మరి దానికి సంబంధించి బాటలు పడట్లేదు అనేది, తప్పు జరిగినప్పుడు శిక్ష పడట్లేదు కాబట్టి మీరు ఏ సంకేతాలు ఇస్తున్నారు అంటూ కూడా హిందుత్వ సంఘాల నుంచి కావచ్చు, హిందూ ప్రజల నుంచి కావచ్చు ఇప్పుడు కూటమి సర్కార్ ఎదుర్కొంటోంది. స్టేజ్ దొరికితే, మైక్ దొరికితే ఐఎమ్ సనాతని హిందూ వాదిని అంటూ చెప్పుకోవడము, నాది సనాతన ధర్మం అంటూ చెప్పుకోవడము సరిపోదు. ఇప్పటికే టీటీడీ విషయంలో జరుగుతున్న అనేక తప్పులకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడము, దేవాలయ భూములకు సంబంధించి అప్పుడు ఏంటిది కింద కొండ కింద భూములను అసలు వైసీపీ సర్కార్ ఎలా అప్పచెప్పేస్తుంది అంటూ చెప్పినప్పుడు మరి మీరు అమ్యూజ్మెంట్ పార్కుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అనేక అంశాలను తెర మీద తీసుకొచ్చిన మీరు హోటల్స్కి వేరే వాటికి ఎలా భూముల్ని కేటాయిస్తున్నారు, ఇది హిందుత్వవాదానికి వ్యతిరేకం కాదా? అలాగే ఇప్పటికీ హిందూ టెంపుల్స్ని గవర్నమెంట్ పరిధిలోకి ఎందుకు తీసుకొస్తున్నారు? దానికి సంబంధించి మీరు హిందూ ధర్మ పరిరక్షకులు అయినప్పుడు ఎందుకు దానికి సంబంధించి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? 30 ఏళ్ల పాటు భూములీజులకు సంబంధించి ఎలా మీరు జీవోను మార్చేసి కొత్త జీవోను తీసుకొస్తారు? దీనివల్ల ఎవరి చేతుల నుంచి ఎవరి చేతిలోకి భూములు వెళ్తున్నాయి? అసలు దేవాలయ భూముల్ని మీరు అప్పనంగా లీజులకు ఇవ్వడం ఏంటి? అంటే హిందువులు ప్రశ్నించట్లేదని మీరు చెలరేగిపోతున్నారా? ఆ ప్రభుత్వం ఏదైతే మూటగట్టుకుంటుందో అది మీరు మూటగట్టుకోవాలనుకుంటున్నారా? ఏం హిందూ దేవాలయాలను మీరు వచ్చిన తర్వాత పునరుద్ధరించారు? ధ్వంసమైన ఆలయాలపైన మీరు ఏం ఫోకస్ పెట్టారు? హిందూ భక్తులకు సంబంధించి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? శ్రీశైలంలో జరిగిన ఘటనను గుర్తు చేస్తున్నారు, తిరుపతిలో జరిగిన ఘటనను గుర్తు చేస్తున్నారు, మొన్న ఏంటిది శివరాత్రి రోజు ఒక ధార్మిక క్షేత్రంలో జరిగిన తొక్కిసలాటను గుర్తు చేస్తున్నారు. ఎక్కడ మీరు హిందూ ఆలయాలను పట్టించుకుంటున్నారు? హిందూ ఆలయాలను పట్టించుకుంటే ఇలాంటి పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు వాటిపైన మీరు శ్రద్ధ చూపించుంటే ఇలాంటి విమర్శలు వచ్చేవి కాదు కదా. ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ప్రతిష్ట అనేది ఏ రేంజ్లో ఉంది? మీరు ఎన్నికల్లో గెలవడానికి వాడుకున్న టీటీడీ ప్రతిష్టను మీరు ఇంకా దిగజారుస్తూ ఏడుకొండల వెంకన్న స్వామి ఆగ్రహానికి గురవ్వట్లేదా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇలా అలా అనేక ప్రశ్నలను అయితే సంధించడం జరిగింది. అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్న అంశాన్ని అయితే ఇక్కడ విహెచ్పి చాలా స్పష్టంగా తెర మీద తీసుకొచ్చింది. మరి ఈ అంశము రేపు ఇంకెక్కడికి దారి తీస్తుందో, దాంతోపాటు మత మార్పులకు సంబంధించి కూడా ఈ మధ్య ఏపీలో అదొక అంశం తెర మీదకి తీసుకురావడం, అంటే చూచాయిగా అన్ని అంశాలను కలగలుపుతూ వీటిని హైలైట్ చేస్తూ, అంటే డైరెక్ట్గా ఆ అంశాన్ని హిందూ పరిషత్ తెర మీద తీసుకొస్తే మళ్ళీ వీటిపైన విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా శుతిమెత్తగా మీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపైన భూములపైన జరుగుతున్న అంశాలను తెర మీదకి తీసుకొస్తూ బ్యాక్గ్రౌండ్లో ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ కనుక తేరుకోకపోతే ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికీ వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మూటగట్టుకుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఏ అంశాలను వైసీపీకి బూచిగా చూపిస్తూ మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు అవే అంశాలు అస్త్రాలుగా వైసీపీకి అందించారు. అది విశ్వ హిందూ ధార్మిక పరిషత్ చాలా స్పష్టంగా పసిగట్టింది. కాబట్టి ఈసారి ఈ తప్పుల్ని తేరుకోకపోతే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అన్న విషయాన్ని నొక్కి వక్కానించిందని స్పష్టంగా తెలుస్తోంది. మరి చూద్దాం ఈ దూరాన్ని
మరి అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చెరిపే ప్రయత్నం చేస్తారో, అలాగే పొడిగించుకుంటూ పోతే మరి బీజేపీ నుంచి వచ్చే పర్యావసనాలకు ఎవరు బాధ్యులు కాబోతున్నారు, ఎవరు సమాధానం చెప్పబోతారు, దానివల్ల కూటమికి జరిగే నష్టము రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.